ఎడారిలో సెలయేర్లు జూన్ 18వ తేదీ. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17-18 వచనాలు. ఒక కొండ ప్రాంతంలో సాయంకాల ప్రార్థన సమయంలో బోధకుడు కాలాలకు, లోక పరిస్థితులకు సంబంధించిన సూచనలను గురించిన సందేశాన్ని బోధించాడు. కంటికి కనిపించని తెలియని భవిష్యత్తుని, భయంకరమైన వాస్తవాలను ఎదుర్కొంటున్న విశ్వాసుల గొప్ప సమూహం అక్కడ సమావేశమయ్యారు. అందరి హృదయాల్లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, రాబో నెలలో వారు ఖచ్చితంగా ఎదుర్కోవాలని తెలిసిన పరీక్షలను దేవుని పిల్లలు ఎలా కలుసుకోవాలి? విశ్వాసులు వారు చూస్తున్న వాస్తవాలను తిరస్కరించి తలలను ఇసుకలో పెట్టే నిప్పుకోడిలా ఉండకూడదు. పరిస్థితులను ఎదుర్కోవడానికి వాళ్ళు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. కానీ దీన్ని ఎలా చేయాలి? ఈ భయంకరమైన దినాల కొరకు దేవుడు తన ప్రజలను సిద్ధపరిచి వారిని జయించేవారిగా చేస్తాడు. మీరు శోధనకు గురవ్వకూడదు, మీరు ప్రయాసపడకూడదు, మీరు బాధపడకూడదు అని ఆయన చెప్పలేదు. కానీ ఆయన మీరు జయించబడకూడదు అని చెప్పాడు. కానీ క్రైస్తవుడు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు సమస్తాన్ని కోల్పోతాడు. ఒక వ్యక్తి హృదయాన్ని జీవిత ప్రవాహంలో ఉంచి దానిలో ఎదురయ్యే కష్ట సమయాల్లో ఓటమి ఎరుగక ముందుకు కొనసాగడం అనేది ప్రయోగశాల వివరించే వివరణ నుండి లేదా తర్కం దృఢపరిచే దాని నుండి సాధించేది కాదు. ఇది విశ్వాసం ద్వారా సాధించేది. మీరు మీ అవకాశాన్ని కోల్పోతే త్వరలోనే మీ నేలను కూడా కోల్పోతారు. స్కాట్లాండ్కి చెందిన ఒక సేవకుడిచ్చిన సందేశం నుండి కొన్ని ఉపయోగకరమైన ఉదాహరణలను మనం చూద్దాం. మన ప్రభువు యొక్క ముందస్తు ఆలోచన కంటే మరేది అందమైనది కాదు. ఆయన ఎల్లప్పుడూ తన శిష్యుల కంటే ముందుగా ఆలోచిస్తాడు. పస్కాను సిద్ధపరచమని ఆయన తన శిష్యులను పంపినప్పుడు చక్కగా అమర్చి సిద్ధపరిచిన మేడగదిని వారు కనుగొన్నారు. ఆయన ప్రణాళికలు కేవలం ఆ దినానికి మాత్రమే ఉద్దేశించినవి కాదు. ఆయన ఎల్లప్పుడూ సమయం కంటే ముందుగానే ఉంటాడు. శిష్యులు చేపలు పట్టడం నుండి తిరిగి వచ్చే సమయానికి యేసు సముద్రపు ఒడ్డున నిప్పులపై చేపలను కాలుస్తున్నాడు. ఉదయం మీరు లేవకముందే ఆ దినాన్ని గురించి ఆయన ఆలోచిస్తాడు. మీరు నిద్ర లేవడానికి చాలా సమయం ముందు నుండే ఆయన వేచి ఉంటాడు. మీ ముందున్న జీవిత మార్గమంతటినీ ఆయనను చూస్తాడు. పునరుద్ధానం తరువాత శిష్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి మార్గం అంధకారమయమైంది. కానీ దేవదూత వారితో, ఇదిగో ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళాడు అని చెప్పాడు. ఆయన ఎల్లప్పుడూ ముందుగానే ఆలోచిస్తాడు, ముందుగానే సిద్ధపరుస్తాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాను. మీరు ఆయన ఆలోచనను కనుగొంటారు, ఆయన పర్యవేక్షణను, ఆయన దూరదృష్టిని చూస్తారు. మీరు ఎల్లప్పుడూ ఆయనను చూడకపోవచ్చు, కానీ ఆయన మిమ్మల్ని చూస్తున్నాడని మీరు ఎరిగి ఉంటే చీకట్లో కూడా విశ్వాసంతో నడుస్తారు. చీకటిలో ప్రయాణిస్తున్నా కూడా మీ ప్రయాణంలో పాటలు పాడుతూ వెళతారు. నీడలు రానివ్వండి, పోనివ్వండి. శ్రమతో జీవితం ప్రకాశమానంగా లేదా అంధకారంగా ఉండనివ్వండి. నేను సంతృప్తితో ఉంటాను, ఎందుకంటే ప్రభువా, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.